హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజరూపంలో ఉన్న స్వరాజ్యని చూసి షాక్ అయిన రేఖ, ఆనందంలో అపర్ణ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి. రుద్రాణి అయితే పిల్లల్ని చంపబోతూ ఉంటే అపర్ణ అయితే నీ కాళ్ళు పట్టుకుంటాను, పిల్లల్ని ఏమీ చెయ్యొద్దు అని బ్రతిమలాడుతుంది. ఇంతలో స్పృహలోకి వచ్చిన కావ్య రుద్రాణి మీద విరుచుకుపడుతుంది. అమ్మవారి త్రిశూలం తీసి రుద్రాణిని ఇక త్రిశూలంతో పొడుస్తుంది. దాంతో రుద్రాణి అక్కడికక్కడే కుప్పకూలిపోయి చచ్చిపోతుంది. ఇక కావ్య కూడా చనిపోయే పరిస్థితికి వచ్చేస్తుంది. ఇక కావ్య తన బిడ్డకి ఎప్పుడూ కూడా మీరు తోడుగా ఉంటానని నాకు మాట ఇవ్వండి అత్తయ్య అంటూ అపర్ణ దగ్గర మాట తీసుకుంటుంది. కావ్య నువ్వు ఉండాలి, నువ్వు లేకపోతే అని అంటూ ఉంటే, లేదత్తయ్య, ఆయన లేని జీవితం నేను బ్రతకలేను, నా చావు నాకు కనిపిస్తుంది, నాకు మాట ఇవ్వండి అత్తయ్య అని కావ్య అయితే అడుగుతుంది. అప్పుడే ఇక అపర్ణ ఏడుస్తూనే కావ్య చేతిలో చెయ్యి వేస్తుంది. తన కూతురికి ఎప్పటికీ కూడా అండగా ఉంటానని కావ్యకి మాట ఇస్తుంది. ఎప్పుడైతే అపర్ణ మాట ఇచ్చిందో అప్పుడే ఇక కావ్య అయితే కుప్పకూలిపోతుంది. ఇక కావ్య చనిపోతుంది. కావ్య చనిపోవడంతో అపర్ణ అయితే ఇక గుండె పగిలేలా ఏడుస్తుంది. తర్వాత ఇక సుభాష్ పిల్లలు అందరూ కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు. ఇక వెళ్ళిన తర్వాత పిల్లలు క్షేమంగానే ఉన్నారని, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని డాక్టర్ అయితే చెప్పడంతో ఇక ఊపిరి పీల్చుకుంటుంది అపర్ణ. కానీ సుభాష్ మాత్రం తనకి నడుములో ఉన్న ఎముకలన్నీ కూడా ఇరిగిపోవడంతో తను పైకి లేచి నడవలేని పరిస్థితి, తను ఇక జీవితంలో వీల్చైర్కి పరిమితమవుతాడు అని చెప్పి డాక్టర్లు అనడంతో ఇక అపర్ణ అయితే చాలా ఏడుస్తుంది. ఇక అందరూ కూడా ఇక ఇంటికైతే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత తన కుటుంబం తాలూకు అన్నీ కూడా విషయాలు గుర్తు చేసుకొని, జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకొని సుభాష్ అయితే కంటతడి పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక అందరూ ప్రతి ఒక్కరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కలిసి కూర్చొని భోజనం చేయడం, సీతారామయ్య, ఇందిరాదేవి అందరినీ కూడా తలుచుకొని ఇక ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అపర్ణ అయితే ఆ దేవుడు మనకి ఇంత అన్యాయం చేస్తాడని అనుకోలేదండి, మనల్ని కూడా ఆ యాక్సిడెంట్లో తీసుకువెళ్ళిపోతే సరిపోయేది అని అంటూ ఉంటుంది అపర్ణ. అప్పుడే ఇక అపర్ణ, అంత మాట అనుకో, మనం ఇప్పుడు మన మనవరాల కోసమే బ్రతుకుతున్నాము, ఆ భగవంతుడు మరి మన ఇద్దరిని ఎందుకు బ్రతికించి మనవరాలిద్దరిని ఎందుకు బ్రతికించారో అని అంటూ సుభాష్ అయితే చెప్తూ ఉంటాడు. ఎప్పుడు ఉమ్మడి కుటుంబంగా అందరితో కలిసిమెలిసి సందడిగా సంతోషంగా ఎప్పుడు నవ్వుతూ ఉండే మన కుటుంబం ఇలాగా మనం నలుగురే మిగిలి వెలవెలబోతుందని నేను కలలో కూడా ఊహించలేదండి అని అపర్ణ అయితే ఏడుస్తూ అంటూ ఉంటుంది. ఇక ఇంతలో ఇక రేఖ అయితే మెడలో తాలితో పక్కనే తన భర్తతో మరొక ఆమెతో కలిసి ఇక ఇంట్లోకి అడుగు పెడుతుంది. అప్పుడే ఇక రేఖని చూసి, ఆగు, నువ్వు ఇంట్లోకి వచ్చే అధికారాన్ని హక్కుని కోల్పోయావో, నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది అపర్ణ. అప్పుడే ఇంకా నేను ఈ ఇంట్లోకి వచ్చే హక్కుని నాకు మా అన్నయ్య కూతురే కల్పించింది, ఈ డాక్యుమెంట్స్ చూడు అని డాక్యుమెంట్స్ని అయితే చూపిస్తుంది. సీతారామయ్య మొత్తం ఆస్తి 3 భాగాలుగా చేసి కావ్య కూతురికి, అప్పు కూతురికి, స్వప్న కూతురికి అయితే రాశాడు. అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే ఈ ఇంటి మీద నాకు హక్కు ఉంది, ఎందుకంటే నేను ఇప్పుడు మా అన్నయ్య కూతుర్ని దత్తత చేసుకున్నాను కాబట్టి 18 సంవత్సరాలు వచ్చే వరకు దానికి ఊహ తెలిసే వరకు మొత్తం దాని గురించి మంచి చెడులు చూసుకునేదాన్ని నేనే కాబట్టి నాకు పెళ్ళయింది, నా భర్త కూడా ఉన్నాడు, అందుకని దాన్ని దత్త చేసుకొని ఈ ఇంట్లోకి వస్తున్నాను, కాదు కూడదని హక్కు అధికారం నీకు లేదు అని రేఖ అంటూ ఉంటుంది. మీ అమ్మ అనాథగా బ్రతకాల్సిన దాన్ని తీసుకువచ్చి నెత్తిన పెట్టుకొని మా ఇంట్లో మేమే ద్రోహం చేసుకున్నాం, మా ఇంట్లో వాళ్ళకి మీ అమ్మ లాంటి నీచురాల్ని పెంచి పెద్ద చేసి హోదానిస్తే అది ఇంత దారుణానికి ఒడిగట్టింది, మళ్ళీ దాని స్థానంలో నువ్వు వస్తున్నావా అని అంటూ ఉంటే, అవును నేనే వస్తున్నాను, చూడు, ఒకవేళ నా మాట కానీ వినకుండా ఏదైనా చిందులు వేసినా పొరపాట్లు చేసినా
ఎవరిని కూడా నేను మిగల్చనివ్వను. మీరు ఈ ఇంట్లో ఉండాలంటే, మీ మనవరాళ్ళు ఈ ఇంట్లోనే ఉండాలంటే నేను చెప్పినట్టు చెయ్యాల్సిందే. లేకపోతే దౌర్జన్యంగా మీ నలుగురిని కూడా బయటికి గెంటేస్తాను. మీకు ఈ ఆదరవు కూడా ఉండదు అని అంటూ రేఖ అయితే బెదిరిస్తుంది. అప్పుడు ఇక సుభాష్ అయితే, అపర్ణ ఆగు, నువ్వు లోపలికి రమ్మా అని రేఖని లోపలికి రమ్మంటాడు. అప్పుడే ఇక రేఖ అయితే తన భర్తని అలాగే కూడా వచ్చిన ఒక ఆమెని తీసుకొని ఇక లోపలికి వస్తుంది. ఏంటండి ఇంత దారుణం, ఇన్ని కుట్రలా? ఈ రేఖని ఎందుకు మీరు లోపలికి తీసుకొచ్చారు అని రమ్మన్నారు అని అంటూ ఉంటుంది. అపర్ణ అయితే, మరేం చేద్దాం అపర్ణ, ఇప్పుడు మనం బయటికి వెళ్ళలేము. పిల్లలిద్దరిని తీసుకొని నేనున్న ఈ పరిస్థితుల్లో బయటికి వెళ్ళి బ్రతకలేము. నువ్వు పిల్లలతో ఇబ్బంది పడతావు. ఈ రేఖ తన తల్లి నోట్లో నుంచి ఊడిపడినట్టే కనిపిస్తుంది. కొన్ని రోజులు పిల్లలకి 18వ సంవత్సరం వచ్చే వరకు మనం ఇలా ఓపిక పట్టాల్సిందే. ఆ భగవంతుడు మనకి ఏదో దారి చూపిస్తాడు అని అంటూ ఉంటే, ఇంకా మీరు భగవంతుడిని నమ్ముతున్నారా అని అంటూ ఉంటుంది అపర్ణ. తప్పదు కదా, విధి రాతని ఎవ్వరు మార్చలేరు. ఆ భగవంతుడు పిల్లల భవిష్యత్తునైనా బాగా చూసుకుంటాడు అని అంటూ ఉంటాడు సుభాష్ అయితే. తర్వాత ఇక స్వరాజ్ అంటే రాజు మేనల్లుడు అయితే మరొకరి దగ్గర పెరుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక స్వరాజ్ని వాళ్ళైతే అడుగుతూ ఉంటారు, ఎవరు బాబు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, అలా గాయాలతో ఉన్నావేంటి అని అంటూ ఉంటే, తెలీదు, మేము వస్తున్న కారు మొత్తం కూడా కాలిపోయింది. మా అమ్మ నాన్న, అమ్మమ్మ, తాతయ్య, మావయ్య ఎవ్వరూ కూడా నాకు కనిపించలేదు అని అంటూ ఉంటే, ఇంతలో ఇక టీవీలో అయితే న్యూస్ వస్తూ ఉంటుంది. ఇలా దుగ్గిరాల కుటుంబం మొత్తం అందరూ చనిపోయారు, బాంబు బ్లాస్ట్ అయ్యింది అని రావడంతో, అదిగో అదే మా కుటుంబం, అయ్యో అందరూ చనిపోయారు, నాకెవ్వరూ లేరు అని ఏడుస్తూ ఉంటాడు. రాజు అయితే, నీ పేరేంటి బాబు అని అడుగుతూ ఉంటారు వాళ్ళు. నా పేరు స్వరాజ్ అని అనగానే, చూడు బాబు, మీ అమ్మ నాన్న చనిపోయారని నువ్వు ఏడవద్దు. మీ అమ్మ నాన్న బదులు మేము మిమ్మల్ని నిన్ను చూసుకుంటాము, మా కొడుకులాగా పెంచి పెద్ద చేస్తాము. నువ్వు అనాథవి కాదు బాబు, నువ్వు మా బిడ్డవి అని వాళ్ళైతే చేరదీస్తారు. అలా 18 సంవత్సరాలు అయితే ఇక పూర్తయిపోతాయి. 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇక స్వరాజ్ని తీసుకొని వాళ్ళైతే అపర్ణ వాళ్ళు ఉన్న ఊళ్ళోకైతే షిఫ్ట్ అయిపోతారు. తర్వాత ఇక చదివి కష్టపడి కావ్య రూపంలో ఇక ఇందు అయితే వస్తుంది. అలాగే రాజు రూపంలో స్వరాజ్ అయితే ఉంటాడు. ఇక కావ్య రేఖకి తెలియకుండా, ఇందు రేఖకి తెలియకుండా తను చదువుకుంటూ ఉంటుంది. ఇక ఇలాగ వెళ్తున్నానని ఎగ్జామ్స్ రాసి వస్తూ ఉంటుంది. అలా రాసి వస్తున్నప్పుడే ఇక స్వరాజ్ అయితే చూస్తూ ఉంటాడు ఇందుని చూసి, తనని ఎక్కడో చూసినట్టుంది అని తన వెంటే పడుతూ తనని ఇష్టపడుతూ ఉంటాడు. ఒకరోజు గుడికి వెళ్ళిన రేఖ స్వరాజ్నైతే చూస్తుంది. రాజు రూపంలో ఉన్న స్వరాజ్ని చూసి రేఖతో పాటు వచ్చిన అపర్ణ సంతోషపడుతూ ఉంటే, రేఖ మాత్రం షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి వీడు రాజు రూపంలో ఉన్నాడు, అసలు ఎవరై ఉంటారు అని అనుకుంటూ ఉండగా, అప్పుడే అపర్ణ, ఇదేంటి అచ్చో రాజులాగే ఉన్నాడు, అంటే వీడు నా మనవడా, ఆ రోజు ప్రమాదంలో వీడు బ్రతికి ఉన్నాడా అనే అనుమానం అపర్ణకైతే వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది.